మాట్లాడుతున్నా. ఇప్పుడు వెళ్తున్నారు. అయితే సార్ ఇంకా కంట్రోల్ చేస్తుంటారు బండిని, ఇంకా నెమ్మదికెళ్ళని. కానీ మన నెసరు అయితే మటుకు స్పీడ్గా తీసేస్తుంటారు. అప్ప మాత్రం చాలా ఈజీగా ఎక్కుతుంది. ఈజీగా ఎక్కుతున్నా సరే సార్ వాళ్ళు నెమ్మదికెళ్ళి అంటున్నారు. బాగుంది, బాగా ఎక్కుతుంది, ఇబ్బంది ఏం పెట్టట్లేదు, అసలు సౌండ్ రావట్లేదు, అంటే సౌండ్ చేయట్లేదు ఏమని. పెట్రోల్ వెంట కాదు కదా, అందుకే కానీ చాలా బాగుంది. కామెంటరీ కలగా చెప్పగలం మనం. చెప్తున్నారు ఒకటి గ్యాప్ ఇవ్వటానికి పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం, అంటే జనాలు చూపిస్తాం. మన ఎక్కడానికి అంటే కొన్ని మనకి తెలిసిన రీల్ వచ్చాయి అనుకో, అవి ఇక్కడ దిగుతుంది ఇక్కడ ఎక్కుతుంది అని చెప్పడానికి. చాలా బాగుంది. నాకైతే మట్టుకి మా కారులో కూర్చున్న వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంది. మధ్యలో కారు వచ్చింది, అడ్డొచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అయితే మనం కూడా వాళ్ళకంటే, మన బండి కూడా వాళ్ళకంటే ముందు వెళ్ళిపోగలదు. కాబట్టి సారు నెమ్మదిగలమంటున్నారు ఏసరా గారిని. బాగుంది. ఎక్కువ శాతం పాడేరు వచ్చిన వాళ్ళకి ఈ రూట్ కోసం బాగా తెలుస్తుంది. ఇక చూడండి, ముందుగా వస్తుంది ఇప్పుడు పెద్ద పద్దిని, అది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దానికి అంటే మనకి బండి తాలూకు కెపాసిటీ తెలియాలంటే లోడింగ్ వెహికల్స్ ఏమైనా వెళ్ళేటప్పుడు మనకి తెలుస్తుంది. అక్కడ అవి అరిచేస్తుంటాయి. ఇందాక చూడు, అక్కడ మీరు చూసినట్లయితే లారీ వేడితో ఎక్కేటప్పుడు చాలా ఎక్కువ సౌండ్ చేసింది. కానీ మన బండి ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, అంత ఈజీగా వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా దీని తర్వాత ఇంకోటి ఉంటుంది అప్పుడు కూడా మనం మీరు చూసిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడు, బోర్డు మీకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి బోర్డు మీకు చూపిస్తాను. ఓకే జూమ్ చేశాను నేను. ఆయన ఏమో తీసుకున్నావు, తీసుకో. మినుములూరు 6 కిలోమీటర్స్ అంటే మైల్ రైలు వస్తారు చెప్పు, అక్కడ తీద్దాం. మైల్ రైలు నెమ్మదిగా బూట్ వస్తుంది. సార్ తెలుసు, కాకపోతే మనం కదా చెక్ చేయడానికి డబ్బులు వెళ్ళిపోతాడు. అవునవును, సార్ మధ్యలో సార్ చూస్తే బాగున్నాం. మైల్ రాయి వస్తాడు చెప్తే నాకు ఫోటో చేస్తా అంటే చూపిస్తాను. ఇందాక వచ్చింది అక్కడ మైల్ రాయి, చూడు ఇక్కడ వస్తుంటుంది. అదే ఇది చిన్న అబ్బాయి, చిన్నది దాని కింద మీద ఏదిలాగా తీయాలి, యాంగిల్లో మార్చాలి. యాక్టింగ్ ఒకే యాంగిల్ పట్టుకోవడం కదా రమేష్ అని. మొబైల్ అప్ ఎక్కేటాడు సెల్ డౌన్ చేస్తే అప్పు. నేను అక్కడే చెప్పాను, నేను గోపాల నువ్వు వెళ్ళి మీ మేనవాడ దగ్గర కూర్చో అని చెప్పి, నేను కూర్చోలేదు. ఎవరు నీకే చెప్పాను అక్కడ, నువ్వు ఫ్రంట్ చెప్పాలి కదా, నేను ఫ్రంట్ కూర్చోమ్మా నువ్వు శివ దగ్గర అని. ఒకే యాంగిల్ తప్పు కనపడట్లేదనే, ఏకంగా తార్ రోడ్డు మీద తీసినట్టు కనపడుతుంది అందులోనే. మరి ఎలా చేయలేను, మొబైల్ కిందకి పెట్టావు అనుకో దానికి అప్పు కనపడుతుంది. లేదు లేదు కనపడదు, ఏకంగా ఒకటే షూటింగ్ తీసేస్తాను హైవేలో తీసినట్టు.
కొద్దిగా కనిపిస్తుంది. అలాగే మొబైల్ దించి కింద దించు, సౌండ్ కనపడుతుంది. కాదు ఆడదే కనపడదా? ఒకే యాంగిల్ కనపడుతుంది. అంతా ఒకే యాంగిల్ కనపడుతుంది కదా. డౌన్ ఇది అప్ ఎక్కేటప్పుడు మన సౌండ్లో తేడా వస్తుంది. అది బండి సౌండ్ రాదు కదా, మన- ఎలక్ట్రికల్ బండి. దీనికోసం కాదు, ఇప్పుడు ఏదైనా బండి పక్క నుంచి వెళ్ళేటప్పుడు వెహికల్ సౌండ్ అనిపిస్తుంది. ఇది అప్పులా ఉంది అనిపిస్తుంది. అని తెప్పించి ఇంతగా నేను బాగా తీయలేను. షూటరే నేను కాదే ఇది తీయిపోయి బండి తోలపోయి రమేష్ అనే ఇదిగో ఇక్కడ ఒక షెల్టర్ ఉంటుంది. దీన్ని అంటే టర్నింగ్ దగ్గర కార్నర్ని అరకు ముందు అనమాట. అరకు ముందు అందులో తీసుకుంటాను. అంతే. ఇదిగో మొబైల్ ఎలా తిప్పు. శ్రీమతి వంజంగి కాంతమ్మ గారి షెల్టర్ ఒకటి ఉంటుంది కదా, జెడ్ వ్యూ పాయింట్. చూడు బండి ఎలా దూసిపోతుంది. మన బండి మన డిహెచ్ దూసుకుపోతుంది. దూచుకుపోతుంది ఫాస్ట్గా చెప్పాలన్నమాట. దూసుకుపోతుంది మన బండి. గోపాల నువ్వు డైరెక్టర్ కమ్ కెమెరామ్యాన్ మొత్తం అన్నీ ఉన్నాయి నీలోని. మూమెంట్ పెట్టి మాట్లాడాలా. అవునవును ఇండియా ప్లేయర్స్ వస్తున్నారు మన వాళ్ళు. అమ్మ. జడేజాది అలాగే